మరికొద్దిసేపట్లోనే పులివెందుల ఒంటిమిట్టల్లో కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. కడప ఉర్దూ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ బ్రేకింగ్ చూస్తున్నాం. పులివెందుల జడ్పీటీసీ కౌంటింగ్ కి 10 టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక్క రౌండ్ లోనే పులివెందుల జడ్పీటీసీ కౌంటింగ్ పూర్తి కానుంది. ఇక ఒంటిమిట్ట జడ్పీటీసీ కౌంటింగ్ కి 10 టేబుల్ ఏర్పాటు చేశారు. అక్కడ 2 రౌండ్లలో జడ్పీటీసీ కౌంటింగ్ పూర్తి కానుంది. ఒక్కో టేబుల్ పై 1000 ఓట్లు లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్రిక్తతలు చెదురుమదురు ఘటనల మధ్య మొన్న పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక ముగిసింది. అండ్ 2 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని అభ్యర్థించిన మేరకు నిన్న 2 కేంద్రాల్లో రీపోలింగ్ కూడా జరిగింది. ఇక ఇవాళ ఫైనల్ డే జడ్జిమెంట్ డే వచ్చేసింది. సో పులివెందుల ఒంటిమిట్ట ఎవరి వశం కాబోతున్నాయి? ఈ జడ్పీటీసీ స్థానాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి వైసీపీ, టీడీపీ 2 పార్టీలు కూడా. ఎందుకంటే ఇది జరిగింది జడ్పీటీసీ స్థానాలకి అయినా సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయా ఇక్కడ అన్నట్టుగా వాతావరణం కనిపించింది. అంత ఛాలెంజింగ్గా తీసుకున్నాయి 2 పార్టీలు. ఇక మరికొద్ది సేపట్లో కౌంటింగ్ స్టార్ట్ కాబోతోంది. రైట్, ఇక డీటెయిల్స్ అందించడానికి మా రిపోర్టర్ రాజు పులివెందుల నుంచి రెడీగా ఉన్నారు లైవ్లో. సో రాజు, ఎప్పుడు ఈ కౌంటింగ్ స్టార్ట్ కాబోతోంది? అధికారులు ఎలాంటి ఏర్పాటు చేశారు? మొన్న జరిగిన ఘటనలు దృష్టిలో పెట్టుకొని సెక్యూరిటీ కూడా ఎలా ఉంది? అంటే మరి కాసేపట్లో 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందితో పాటు ఏజెంట్లు కూడా ఇప్పటికే కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే నేను మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో సెంటర్. ఇక్కడ పటిష్టమైన పోలీసు బందోబస్తు, ఎవరైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్లు, అట్లాగే ఎవరికైతే పాసులు ఉన్నాయో వాళ్ళ పాసులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగానే ఎన్నిక జరిగిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఒంటిమిట్టకు సంబంధించి అట్లాగే పులివెందులకు సంబంధించి ఈ ఎన్నిక పట్ల పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి, లేదంటే అందరి దృష్టి కూడా ఈ ఎన్నికలు ఆకర్షించిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా పులివెందులకు సంబంధించి అయితే 10 రౌండ్లలో 10 టేబుల్లు ఏర్పాటు చేశారు. ఒక్క రౌండ్లోనే ఎన్నికల ఫలితం వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఒంటిమిట్టకు సంబంధించి 10 రౌండ్లలో 2 రౌండ్లలో 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ఎన్నికకు సంబంధించిన ఫలితం కొద్దిగా ఆలస్యంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా మనకున్నటువంటి సమాచారం ప్రకారం 8 గంటలకు షార్ప్గానే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పులివెందులో 7,814 మంది, 75% మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఒంటిమిట్టలో దాదాపుగా 82% మైకు ఓటింగ్లో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రీపోలింగ్ జరిగిన తర్వాత పోలింగ్ శాతం తగ్గినట్టుగా స్పష్టమవుతుంది. 76 నుంచి 75% పోలింగ్ శాతం పడిపోయింది. అయితే ప్రతి ఒక్కరిని కూడా పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాత లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి. ఎవరికైతే పాసు లేదు, లేదంటే ఎవరైతే ఎలాంటి అనుమతి లేకుండా వస్తారో వాళ్ళు అక్కడే కట్టడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో వైసీపీ పూర్తిగా ఈ ఏజెంట్లు కానీ లేదంటే అభ్యర్థి అసలు ఎన్నికల్లో ఓటే దాఖలు చేయని పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా ఆయన ఓటింగ్కు దూరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ కౌంటింగ్ను కూడా పూర్తిగా బహిష్కరించారని, రీపోలింగ్ కూడా బహిష్కరిస్తున్నట్టుగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి స్పష్టం చేసిన తర్వాత కౌంటింగ్ కేంద్రం వద్దకి వైసీపీకి సంబంధించిన ఏజెంట్లు కానీ అభ్యర్థులు కానీ ఎవరూ రాని పరిస్థితి. ఇప్పటి వరకు కూడా కేవలం సిబ్బంది, అంటే దాదాపు ఒక 80 మంది ఒక్కొక్క రౌండ్కు సంబంధించి 10 టేబుల్ ఉన్నాయి కాబట్టి 80 నుంచి 90 మంది సిబ్బంది మాత్రమే కౌంటింగ్ సిబ్బంది వచ్చారు. అందుకు సంబంధించి ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లు కూడా కౌంటింగ్ హాల్కు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఎవరికైతే లిస్టులో ఎస్పీ లేదంటే ఆర్ఓ ఇచ్చినటువంటి లిస్ట్ ఉంటుందో ఆ లిస్టులో ఉన్నటువంటి పేర్లను చూసిన తర్వాతే పోలీసులకు లోపులకి అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా కౌంటింగ్ జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకించి పులివెందుల ఎన్నిక పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆసక్తి అయితే నెలకొంది. పెద్ద ఎత్తున రాజకీయ చర్చ కూడా జరిగిన నేపథ్యంలో ఈ ఎన్నిక ఫలితము ఏ విధంగా ఉండబోతుంది అన్నది మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. ఉదయం 10 నుంచి 11 గంటల లోపు ఈ ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. రైట్ రాజు.